హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పంజాబ్ సీక్వెల్ గురించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా తన నిధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ, హరిహర వీరమల్లు అయిన హీరోగా రూపొందుతున్న సినిమాలు విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వారసుడు అకిరానందన్ ఎంట్రీ గురించి కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ ఫిలిం పంజా గుర్తుందా? ఆ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించినారు. పవన్ కళ్యాణ్ సినిమా చేశాక మళ్ళీ తెలుగులో చేయలేదు. ఆ మధ్య సినిమాలో విమర్శకులతో పాటు ప్రేక్షకులకు మెప్పించిన షేర్షా సినిమా గుర్తుందా? సిద్ధార్థ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ఆ సినిమా దర్శకుడు కూడా విష్ణువర్ధనే. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అతిథి శంకర్, ఒకప్పటి హీరో హృదయం ఫేమ్ మురళీ తనయుడు ఆకాష్ మురళీ జంటగా నటించిన ప్రేమిస్తావా చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఆ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన విష్ణువర్ధన్ కు పవన్ కళ్యాణ్ పంజా, ఆ సినిమా సీక్వెల్ గురించి ప్రశ్న ఎదురైంది. పవన్ తనయుడు అకిరానందన్ త్వరలో హీరో లాంచ్ కోసం ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారని, ఒకవేళ అవకాశం వస్తే ఆయనతో పంజా సీక్వెల్ చేస్తారా అని మీడియా ప్రశ్నించింది. అప్పుడు ఆయన మాట్లాడుతూ, నేను అకిరాను చిన్నప్పటి చూశాను. వేరే చార్మింగ్ యంగ్స్టర్. మనం ప్లాన్ చేసేదానికంటే జరగాల్సినవి కరెక్ట్గా జరుగుతాయి. పంజా కూడా అలాగే జరిగింది. అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తా అని చెప్పారు. గేమ్ చేంజర్ విడుదలను ముందుగా డైరెక్టర్ నుంచి నటుడిగా మారిన ఎస్జే సూర్యకు సైతం అకిరానందన్ గురించి ప్రశ్న ఎదురైంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్స్ ఖుషి సినిమాకు సూర్య దర్శకత్వం వహించారు. ఒకవేళ అవకాశం వస్తే అకిరానందన్ హీరోగా ఖుషి 2 చేస్తే అవకాశం ఉందా అని ప్రశ్నించగా, కుదిరితే తప్పకుండా చేస్తానని సూర్య తెలిపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి.